నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్లో తన పార్టీ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం సేకరించినట్లయితే చేస్తున్నాడనేది వార్త ప్రబలుతుంది. తెలంగాణ ప్రజలు టీడీపీ పార్టీని ఆంధ్ర పార్టీగా భావించినప్పుడు మళ్ళీ ఏదైనా ఒక మాయ చేసి రేవంత్ రెడ్డి ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోతే మళ్ళీ తెలంగాణలోకి టీడీపీ పార్టీ అనేది చొచ్చుకునే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భం రాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని డెవలప్మెంట్ కార్యక్రమాలను వేగం పెంచాల్సిన అవసరం ఉంది. అవగాహన చేసుకొని ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ ప్రాజెక్టు వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ సృష్టించవచ్చు అనేది తెలుసుకొని వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇక్కడ అడుగు పెడితే హైదరాబాదును నేనే కట్టినా అని చెప్పుకుంటే గతంలో ఉన్నటువంటి నైజాం రాజులు ఎక్కడ పోవాలనో చంద్రబాబు చెప్పే మాటకు అర్థం కాదు. అట్లనే మళ్ళీ తెలంగాణ పోయిన 10 సంవత్సరాలలో హైదరాబాద్ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కొత్తపేట, కొల్లూరు ఇటువంటి పరిసర ప్రాంతాలు, తెల్లాపూరు ఏరియాలలో ఈ డెవలప్మెంట్ మొత్తము నేనే చేసిన అని చెప్పుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి హైటెక్ సిటీలో ఆయన కట్టింది ఒక బిల్డింగు, అది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ప్రజలందరికీ. కానీ ప్రచారం చేయంగా అదే తినగ వేము తీయనుండు అన్నట్టు ఆయన మాటలు ఆ విధంగా ప్రజలలోకి చొచ్చుకపోయే అవకాశం ఉంది. టీడీపీ పార్టీని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రీబర్త్ కానివ్వకూడదని చెప్పి రీబర్త్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనో అటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్ ఏంటంటే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరిస్తూనే జిల్లాలలో కూడా అనేక రకాల ఐటీ పరిశ్రమలకు ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువకుల పట్ల ఉపాధి కల్పించే విధానాలను వెతికి ఆ విధానాలను నిరుద్యోగులకు సూచించినట్లయితే వాళ్ళు ఆ విధానాలను అవలంబించి ఉద్యోగాన్ని పొంది ఒక రాష్ట్రానికి పట్టు కొమ్మల్లాగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా నిరుద్యోగులంతా ఏకమై ఒకే తాడుపైన నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పడం జరుగుతుంది.